లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన కాన్సెంట్రిక్స్ కంపెనీ అనేది హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. మనకి ఏమేమి రోల్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే మనకి శాలరీ ఫ్రెషర్స్కి ఎంత శాలరీ ఇస్తారు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎంత శాలరీ ఇస్తారు, మనకి ఎవరెవరు ఎలిజిబుల్, లైక్ ఇంటర్ చేసిన వాళ్ళ, డిగ్రీ చేసిన వాళ్ళ, అలాగే మనకు జాబ్ లొకేషన్స్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే మన కాన్సెంట్రిక్స్ కంపెనీ అనేది హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది. మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. మనకి ఈ కంపెనీలో ఏమేమి రోల్స్ అవైలబుల్గా ఉన్నాయంటే, ప్రజెంట్ అయితే మనకు కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ అయితే ఉంది. అంటే మనకి ఇది వాయిస్ అయితే కాదు, మన చాట్ ప్రాసెస్ అనమాట. అలాగే కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్, ఇదైతే వాయిస్ ప్రాసెస్ అనమాట. అలాగే మనకు అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ అనేది నాన్ వాయిస్ అనమాట. ఇది కొంచెం లైక్ ఐటీకి రిలేటెడ్ అయితే ఉంటుంది, మరి అట్లా అని చెప్పేసి నాన్ ఐటీ అయితే కాదు. ఇంకా అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ అంటే మనకు ఇది టెక్నికల్ సపోర్ట్లో వాయిస్ ప్రాసెస్ అనమాట. అలాగే మనకు కమర్షియల్ బ్యాంకింగ్ వాయిస్ ప్రాసెస్ అనమాట. అంటే ఇది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినది. ఇది కాల్స్ ఉంటుంది, ప్లస్ సేల్స్ కూడా ఉంటుంది కమర్షియల్ బ్యాంకింగ్లో వచ్చేసి, ఆ సెక్టార్లో వచ్చేసి. అలాగే ఇంకా మనకు వర్కింగ్ డేస్ విషయానికి వస్తే మనకు టోటల్గా మనకు 5 days వర్కింగ్ అనేది ఉంటుంది పర్ వీక్కి. మనకు 2 వీక్ ఆఫ్స్ అనమాట. సాటర్డే సండే అనేది ఫిక్స్డ్ వీక్ ఆఫ్. అలాగే ఫిమేల్స్కి మేల్స్కి అనేది క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉంది. అలాగే మనకు ఈ రోజుకి వర్కింగ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ అలాట్ చేస్తారంటే, మెయిన్గా వచ్చేసి మనకు బెంగళూరు, గుర్గాం, కలకత్తా, ముంబై, నోయిడా, పూణే, తానే, వడోదర, వారణాసిలో అయితే మనకు జాబ్ లొకేషన్స్ అయితే అలాట్ చేస్తుంది అనమాట కాన్సెంట్రిక్స్ అనేది. మీకు ఎక్కడైతే దగ్గరగా ఉందో ఆ లొకేషన్కి అయితే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఎవరైతే రిజిస్ట్రేషన్ టైంలో మనకు వర్కింగ్ లొకేషన్స్లో మీకు దగ్గరగా బెంగళూరు ఉంటే బెంగళూరు, ఇంకా ముంబై ఉంటే ముంబై, నోయిడా అయితే నోయిడా, అలా మీకు ఏ దగ్గరగా ఉందో అయితే మీరు ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఈ రోల్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, మనకు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే, ఎవరైతే 12th కంప్లీట్ చేసి ఉంటారో, లేదా డిప్లొమా కానీ, లేదా ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మనకి ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ దానికన్నా ఎక్కువ కంప్లీట్ చేసినా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. మనకు 12th నుండి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అందరూ ఎలిజిబులే. మనకు ఫ్రెషర్స్ అయినా ఎలిజిబులే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా ఎలిజిబులే. ఆ తర్వాత మనకు శాలరీ విషయానికి వస్తే, మనకు యాజ్ అ ఫ్రెషర్గా మనకు 25 అనేది పర్ మంత్ అనేది ఇస్తారు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30K పర్ మంత్ అనేది మనకు కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకు క్యాబ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మనకు. అలాగే ఇన్సూరెన్స్, క్వార్టర్లీ బోనస్ కూడా మనకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంకొక విషయం, మనకు ఎవరైతే 2019 నుండి 2026 మధ్యలో ఉన్న బ్యాచెస్ మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఇది కూడా మీరు గమనించండి. అలాగే మనకు ఫైనల్గా మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనకు ఫస్ట్ రౌండ్ అనేది మనకు అసెస్మెంట్ రౌండ్ అనమాట. మనకి ఇది కూడా వర్చువల్లే కండక్ట్ చేస్తారు. మనకి ఏ రోల్ సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సపోర్ట్ నాన్ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎలా ఉంటుందంటే, మనకు పర్సనాలిటీ టెస్ట్ క్వశ్చన్స్ 50 to 70 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు సింపుల్గానే ఉంటాయి. ఆ తర్వాత మనకు ఒక టాపిక్ ఇచ్చేస్తారు. ఆ టాపిక్ గురించి మనకు మ్యాక్స్ అనే 400 words అని ఎంటర్ చేయాలి. ఇది నాన్ వాయిస్కి, అంటే చాటింగ్ ప్రాసెస్కి. అలాగే వాయిస్ ప్రాసెస్ అయితే మనకు ఇది వాయిస్ వర్స్ లాగా, మనకి ఏదో కొన్ని ఆల్రెడీ రికార్డెడ్ వాయిస్ ఉంటాయి, నువ్వు తిరిగి చెప్పడము, లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు చెప్పడం అనేది మీ కమ్యూనికేషన్ అనేది చెక్ చేస్తారనమాట ఫస్ట్ రౌండ్లో. ఆ తర్వాత మనకు ఫైనల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ చేసింటారో, ఎవరైతే క్లియర్ చేసింటారో వాళ్ళకి అనేది ఫైనల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు వర్చువల్గా అయినా కండక్ట్ చేయొచ్చు, లేదా ఫేస్ టు ఫేస్ అయినా కండక్ట్ చేయొచ్చు. మనకు ఎలానైనా ఆప్షన్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో అనేది పిన్ చేశాను. మీరు ఒకసారి చెక్ చేసి రిజిస్టర్ అయితే చేసుకోండి. మనకు ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే ఫాస్ట్గా అయితే ఉంది. 20,000+ వేకెన్సీస్ అయితే కాన్సెంట్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది దీంట్లో. మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.